మన జీవితాలు దుఃఖమయం కావడానికి ఒక్కటే మాటమ్మా, మనం చర్చ చేస్తాం, చర్య తీసుకోం. స్టాప్ ది డిస్కషన్, టేక్ యాక్షన్. అది సిద్ధాంతం. చర్చ ఆపై చర్య తీసుకో, ఏదో ఒకటి అవుతుంది. దుర్వ్యసనాల పాలైన కొడుకు ఇంట్లో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? వాడు మిగిలిన వాళ్ళు కూడా జడగొట్టేయడా? వీడు ఇలా ఉంటే వాడు కొడుకు ఇంకోలా ఉంటాడా? అంటే తరతరాలు పాడైపోతుంటే మనం చూస్తూ ఉంటామా? ఫ్యాషన్ పేరు మీద, కల్చర్ పేరు మీద. ఇదా కల్చర్? మళ్ళీ గణపతి పూజ మనమే చేస్తాం, నవరాత్రులు చేస్తాం, ఉపవాసం చేయాలంటాం, ఏ వైపు దీపం పెట్టాలో అని అడుగుతాడు. దీపం ఎక్కడ పెట్టాలి? నువ్వు ఎక్కడ పెట్టినా ఒకటే. రక్త సంబంధం నువ్వు కొట్టుకుపోతూ ఉంటామే. యౌనాత్ అంటే అర్థం అది. నీ రక్త సంబంధం కంటే సజ్జనులతో సాంగత్యమే చాలా గొప్పది. నీ రక్త సంబంధంలోనే సజ్జనులు ఉంటే నువ్వు అదృష్టవంతుడు, నీకు నమస్కారం. మన అన్నయ్యో, మన అక్కయ్యో, మన తండ్రో తల్లో వాడు సజ్జనులైతే అంతకంటే అదృష్టమే ఉందండి, వాళ్ళతోనే ఉంటాం. కాకపోతే వదిలేయాలి వెంటనే. ఏదో ఓ శరీరం నుంచి పుట్టే అంట, రక్తం పంచుకుని ఇదో పెద్ద సంబంధం ఎక్కడ పని లేక, నాకు భగవత్ సంబంధం తప్పితే వేరే సంబంధం అక్కర్లేదు అని మహాకవి ధూర్జడి చెప్పాడు.